evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. In today's classes, we will be discussing some national, international, and state related issues which are in the news. Coming on to the first topic for today, that is ISR report. Indian Skills Report 2024 has been released by VBox. VBox is a consulting agency and it was released by VBox. Okay, this report ISR 2024, we will be knowing about this report in detail. Okay, this ISR report is given for the 11th time. Okay, according to this 11th edition of India Skills Report, which is titled as India Skills Report 2024 Impact of Artificial Intelligence on Skills, Work and Mobility అనే పేరుతోని VBox వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ దిస్ రిపోర్ట్ ద స్టేట్ కేరళ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్ ఫర్ ద ఎంప్లాయీస్ టు వర్క్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఎవరైనా మేల్ ఫీమేల్ ఎవరికైనా కానీ మోస్ట్ ప్రిఫరబుల్ స్టేట్ గా కేరళ ఎంపిక కావడం జరిగింది. వీళ్ళు నిర్వహించిన సర్వేలో ఈ కేరళ స్టేట్ అనేది ఫస్ట్ పొజిషన్ లో నిలిచింది. దేనికి? యాజ్ ఏ మోస్ట్ ప్రిఫర్డ్ ప్లేస్ టు వర్క్. ఓకే, దీస్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. Every year in the examination there will be questions on reports and indices. As this ISR report is famous, this can be asked in the examination. Okay, and coming on to the topic, overall employability in our country has increased to 51.25%. 51.25% according to this India Skills Report 2024 among the surveyed youth with necessary skills to acquire a job. వీళ్ళు ఎవరైతే యూత్ ని సర్వే చేశారో అందులో నుంచి జాబ్ పొందడానికి నెసరీ స్కిల్స్ ఉన్న వాళ్ళలో 51.25% కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. ఓకే, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జ్ టాలెంట్ అవైలబిలిటీ, స్టేట్స్ విత్ హైయెస్ట్ ఎంప్లాయబుల్ యూత్ ఆర్ ఎంప్లాయబుల్ యూత్ అంటే ఆ యూత్ ఎంప్లాయీ ఏజ్ కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ యూత్ ఇండియాలోని కొన్ని స్టేట్స్ లైక్ హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ అండ్ తెలంగాణలో స్కిల్స్ ఉండి ఎంప్లాయబుల్ ఏజ్కి వచ్చిన యూత్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఈ రిపోర్ట్ చేసింది. అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ కమింగ్ హియర్ గైస్. దట్ ఈస్ తెలంగాణ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ employable talent in the age group of 18 to 21 years. 18 to 21 years age group లో మొత్తం ఇండియాలోనే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయబుల్ టాలెంట్ తెలంగాణలో ఉండి దట్ ఈస్ అబౌట్ 85.45% అని చెప్తుంది ఈ రిపోర్ట్. 85.45% అంటే చాలా ఎక్కువ. అండ్ దెన్ ఫాలోడ్ బై సెకండ్ ప్లేస్ ఈస్ కేరళ విత్ 75%. ఓకే, అండ్ ఈ రిపోర్ట్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 నేను ఇందాకే చెప్పాను, ఇట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై VBox. వాట్ ఈస్ దిస్? VBox ఈజ్ ఏ టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ. ఇట్ ఈస్ ఏ టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ. మరి వీళ్ళు ఒక్కోళ్ళే ఎవరి హెల్ప్ తీసుకోకుండా చేశారా అంటే కాదండి. ఈ రిపోర్ట్ ని VBox వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ AICTC, ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది కదా, వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ AICTC యాజ్ అన్ ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్, and CII. What do you mean by CII? Confederation of Indian Industries as industry partner, and AIU as research partner, and Google as technology partner. Okay, Google as technology partner. వీళ్ళందరూ కలిపి ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దిస్ రిపోర్ట్ హ్యాస్ ఎ థీమ్ కాల్డ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్, స్కిల్స్ అండ్ మొబిలిటీ. ఇది వాళ్ళ యొక్క థీమ్ అండి. ఈ థీమ్ కూడా రిపోర్ట్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు థీమ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మరి ఇండియన్ స్కిల్ రిపోర్ట్ 2024 ప్రకారం ఎంప్లాయబిలిటీలో మోస్ట్ ప్రిఫర్డ్ ప్లేస్ ఏది? ఇట్స్ కేరళ అండి. ఇట్స్ కేరళ. మరి తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ రిగార్డింగ్ highest concentration of employable youth in age group of 18 to 21 of about 85.45%. This is very, very important for both APPSC and TSPSC students.
అండ్ బేసిక్ స్టాట్స్ రిలేటెడ్ టు కేరళ మనం మాట్లాడుకున్నప్పుడు సార్ పినరాయి విజయన్ అండ్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఈయన ఈ మధ్య చాలా న్యూస్ లో ఉంటున్నారు. అక్కడ కేరళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కి ఏదో ఒక విషయంలో ఆటంకాలు కలిగిస్తూ న్యూస్ లో ఉంటున్నారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండ్ కేరళ టూరిస్ట్ హబ్ వినో, ఇండియాలో టూరిస్టులు ఎక్కువగా వెళ్లే ప్రదేశం అది కేరళ అండ్ తమిళనాడు. కేరళ టూరిజానికి చాలా ఫేమస్. వరల్డ్ వైడ్ చాలా దేశాల నుంచి ప్రజలు కేరళకు వస్తూ ఉంటారు. బేసిక్ గా అలపూజా ఉంది కదా, అక్కడ బోటింగ్ కానివ్వండి, బ్యాక్ వాటర్స్ లో బోటింగ్, లేకపోతే మున్నార్ లాంటి టౌన్స్, ఇవన్నీ టూరిజం కి చాలా చాలా ఫేమస్. ఓకే, నౌ అండ్ కేరళ ఇస్ ఆల్సో ఫేమస్ ఫర్ ఇట్స్ సోషల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఓకే, రైట్. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఆల్ ద రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ న్యూస్, బికాస్ ఇన్ ద ఎగ్జామినేషన్ గ్రూప్స్ లో 1, 2 ఆర్ ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎందులోనైనా కానివ్వండి ఈ రిపోర్ట్స్ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎవ్రీ మార్క్ is important for the competitive examination, so please try to remember this reports. Okay, now coming on to the next topic for today. Indian naval ship Imphal inducted into Indian Navy. Indian naval ship, that is INS Imphal. This is INS Imphal andi. INS Imphal, INS ante em ledu, Indian naval ship. This has been recently inducted into Indian Navy. Basically this INS Imphal is a stealth guided missile destroyer which was commissioned into Indian Navy at Mumbai coast lo దీన్ని నావీలోకి తీసుకున్నారు. ఆఫ్టర్ కండక్టింగ్ సమ్ రిజేరియస్ ట్రయల్స్, తీసుకునే ముందు అన్ని విధాలుగా ట్రయల్స్ ఒక హార్బర్ దగ్గర కానివ్వండి, లేకపోతే సీలో కానివ్వండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయల్స్ రిజేరియస్ గా కండక్ట్ చేసి అవన్నిటిని సక్సెస్ఫుల్ గా ఇది దాటితేనే దాని తర్వాత మాత్రమే నావీలోకి ఇంప్లిమెంట్ చేస్తారు. అందువల్ల ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ కూడా అలాంటి అన్ని రకాల శిక్షణ అన్ని రకాలమైన జరిగిన తర్వాత మాత్రమే దీన్ని నావీలోకి తీసుకున్నారు. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది బేసికలీ ఐఎన్ఎస్ ఇంఫాల్ కి సంబంధించినంత వరకు. దట్ ఈస్ ఐఎన్ఎస్ ఇంఫాల్ ఈస్ ద ఫస్ట్ వార్షిప్ టు హ్యావ్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ సిటీ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ లోని ఒక ప్లేస్ ని ఫస్ట్ టైం ఇండియన్ నేవీ షిప్ కి పెట్టడం ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అండి. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇంఫాల్ అని ఎందుకు పెట్టారంటే రీసెంట్ గా అసలు ఇంఫాల్ ఎందుకు న్యూస్ లో ఉంది, మణిపూర్ లో రయాట్స్ అయ్యాయి కదా, దానికి సంబంధించిన విషయంలో న్యూస్ లో ఉంది కదా. సో ఇది ఆ రీజన్ బట్లే పెట్టారు. ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు మణిపూర్స్ సాక్రిఫైజెస్ అండ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ సంబంధించిన విషయం మీద వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ కి ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ అనే పేరు మీద పెట్టడం జరిగింది. ఓకే, సో దిస్ పాయింట్ క్యాన్ బి ఆస్క్డ్, 100% అడుగుతారని చెప్పలేం కానీ ఐఎన్ఎస్ ఇంఫాల్ కు ఒక ప్రాముఖ్యత ఉంది బికాస్ ఇస్ ద ఫస్ట్ వార్షిప్ నేమ్డ్ ఆఫ్టర్ సిటీ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ కాబట్టి సో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు సమ్ స్టేట్ న్యూస్ ఆఫ్ తెలంగాణ న్యూస్. కొంచెం న్యూస్ లో ఉంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్, క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఫర్ TSPSC Group 1 and Group 2, coming Group 1 and Group 2 examination. So we'll be knowing this in detail. Okay, అడ్వకేట్ జనరల్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా ఏ సుదర్శన్ రెడ్డి గారు నియమితులయ్యారు. ఆయనకు సంబంధించిన అసలు ఈ అడ్వకేట్ జనరల్ ఏంటి, ఆ పొజిషన్ ఏంటి, ఎందుకు తీసుకుంటారు వీళ్ళని, వీళ్ళ పని ఏంటి, లాంటి విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఎలక్టెడ్ ఏ సుదర్శన్ రెడ్డి హూ ఇస్ ఫ్రమ్ ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ కి సంబంధించిన అతనండి. ఈయన ఇప్పుడు ప్రస్తుత జగిత్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తి. హీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద అడ్వకేట్ జనరల్. మరి ఈయన ఇది ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్ గా చేయడం అంటే లేదు. He has already conducted his duty as Advocate General in 2011 for the first time. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మొత్తం 1956 నుంచి 2014 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతం నుంచి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించిన ఏకైక వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. మిగిలిన అందరూ అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు, లేకపోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించారు. తెలంగాణ మూవ్మెంట్ 2009 లో స్టార్ట్ అయిన తర్వాత 2011 లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ సుదర్శన్ రెడ్డి గారిని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎ పర్సన్ ఫ్రమ్ తెలంగాణ హ్యాస్ బీన్ టేకెన్ యాజ్ అడ్వకేట్ జనరల్. అందువల్ల ఈయన చాలా ఫేమస్ అండి. 2014 తర్వాత కూడా ఇతనే ఉంటారు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు.
బట్ తర్వాత వచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ ఈయన కాంగ్రెస్ వాళ్ళకు కొంచెము దగ్గర అనే కారణంతో ఈయనను తీసేసి వేరే వాళ్ళని పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈయన ఎక్స్పీరియన్స్ అండ్ ఈయన లాయర్ గా కూడా చాలా ఫేమస్ అండి, చాలా గట్టిగా కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపిస్తారన్న పేరుంది. అందువల్ల ఇతన్ని మళ్ళీ తీసుకొచ్చి ఏజీగా నియమించడం జరిగింది. ఓకే, నౌ వాట్ ఈస్ ద అసలు ఏజీ ఎందుకోసం అయిన పని ఏంటి అంటే హీఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ తరపున హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరైనా వాదించాలి అంటే హైయెస్ట్ పొజిషన్ ఎవరంటే అది అడ్వకేట్ జనరల్ అండి. ఈ పోస్ట్ ని ఆర్టికల్ 165 కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడింది. దిస్ పోస్ట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 165. సెంట్రల్ గవర్నమెంట్ కి, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలా అయితే అటార్నరీ జనరల్ రిప్రజెంట్ చేస్తాడో సుప్రీం కోర్టులో, అటార్నరీ జనరల్ ఆర్టికల్ 76 కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంది. అలా ఆర్టికల్ 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ స్టేట్ గవర్నమెంట్ తరపున అత్యున్నతమైన లా ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈయన ఎవ్రీ స్టేట్ కి ఉంటాడు. ఇప్పుడు తెలంగాణకు అలా సుదర్శన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. మరి హూ ఇస్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ గైస్? ఆంధ్రప్రదేశ్ కి ఎవరు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆలోచించండి. ఈ సుబ్రహ్మణ్యం శ్రీరామ్. ఈయన మొన్న చంద్రబాబు నాయుడు గారి కేసు టైంలో ఈయన పేరు చాలా సార్లు వినిపించింది. హైకోర్టులో జరిగిన కేసు టైంలో చాలా సార్లు వినిపించింది సుబ్రహ్మణ్యం శ్రీరామ్. ఓకే, నౌ ఇప్పుడు మనము ఆర్టికల్ 165 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ మీద క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీలో భాగంగా అడిగే అవకాశం ఉంది. అండ్ ఎలిజిబిలిటీ, అసలు ఈ అడ్వకేట్ జనరల్ గా తీసుకోవడానికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. అవి ఏంటి అంటే బేసిక్ ఎలిజిబిలిటీ, హీ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. దెన్ హీ షుడ్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. ఒక పర్సన్ ని హైకోర్టు జడ్జిగా తీసుకోవాలంటే ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించబోయే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఏజ్ క్రైటీరియా ఇది ఎలాగో ఉంది, 62 years కన్నా ఎక్కువగా ఏజ్ ఉండకూడదు. హీ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 62 years ఆఫ్ ఏజ్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. బేసిక్ గా ఈయన ఎవరు అపాయింట్ చేస్తారు? మరి సీఎం చెప్పినా కూడా అపాయింట్ చేసేది ఎవరు అంటే గవర్నర్ అండి. హీ విల్ బి అపాయింటెడ్ బై గవర్నర్. బట్ ఈయనకు ఫిక్స్డ్ టర్మ్ ఏమో ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ హీ ఎంజాయ్స్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్ అంటే ఏంటి? సీఎం చెప్పినట్టే గవర్నర్ వింటాడు. సో అప్పుడున్న సీఎం ఎవరైతే ఉంటారో ఆ గవర్నమెంట్ కి ఎవరైతే ఉంటారో ఆ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఈయనని కోరుకుంటే ఈయన అప్పటి వరకు లేదంటే తీసి పక్కకు పెడతారు. అంతేగాని ఈ అడ్వకేట్ జనరల్ కానివ్వండి, అటార్నీ జనరల్ కానివ్వండి ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనేది ఉండదు. ఓకే, సో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీఎస్పీఎస్సీ. ఓకే, ఎందుకంటే ఇవన్నీ రీసెంట్ అపాయింట్మెంట్స్ కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ హిస్ నేమ్, అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి. ఓకే, మరి అటార్నీ జనరల్ ఎవరు ఇండియాకు? ఈస్ ఆర్ వెంకటరమణి అండి. ఆర్ వెంకటరమణి ఈస్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ₹5 lakhs యాక్సిడెంట్ కవర్ ఫర్ గిగ్ వర్కర్స్. న్యూస్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా చూసుంటారు. రీసెంట్ గా తెలంగాణ స్టేట్ న్యూ సీఎం మిస్టర్ రేవంత్ రెడ్డి హాస్ కండక్టెడ్ ఏ మీటింగ్ విత్ దిస్ గిగ్ వర్కర్స్. ఒక్కొక్క వర్గానికి చెందిన ఎంప్లాయబుల్ వర్గాలకు చెందిన వాళ్ళతో ఈయన సమావేశాలు నిర్వహిస్తారని అనుకొని ఫర్ ది ఫస్ట్ టైం గిగ్ వర్కర్స్ తో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ నిరుద్యోగులతో కూడా నిర్వహించబోతున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు డైరెక్ట్ గా వినడానికి నిర్వహించబోతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. యాజ్ టీఎస్పీఎస్సీ వాళ్ళు లాస్ట్ 11 years నుంచి గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 కూడా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, గ్రూప్ 3 ఇంతవరకు పెట్టలేదు. సో ఈ మీటింగ్ అనేది ఐ హోప్ బాగా జరుగుతుందని అనుకుందాం. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద న్యూస్ ఐటమ్ విచ్ ఇస్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ ఈ గిగ్ వర్కర్స్ తో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 2 అనౌన్స్మెంట్లు చేశారండి. అందులో ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే దట్ అవర్ గవర్నమెంట్ విల్ బి ప్రొవైడింగ్ an accidental insurance policy worth 5 lakhs. యాక్సిడెంట్స్ అవుతే దాని కింద 5 lakhs rupees యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ గిగ్ వర్కర్స్ కి సపరేట్ గా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సపరేట్ గా ఎందుకు అంటున్నారంటే ఆల్రెడీ ఫ్రీ ట్రీట్మెంట్ అప్ టు 10 lakhs అండర్ ఆరోగ్యశ్రీ ఆల్రెడీ ఉంది తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద. అదే ఆంధ్రప్రదేశ్ లో అండర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇట్ ఈస్ 25 lakhs. But in Telangana, it's only 10 lakhs.
ఆ 10 lakhs కాకుండా గిగ్ వర్కర్స్ కి సపరేట్ గా ఇంకొక 5 లక్షల రూపాయలు యాక్సిడెంషియల్ కవర్ ఇస్తామని చెప్పి ఈయన హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకు గిగ్ వర్కర్స్ కే ఇచ్చాడంటే మెజారిటీగా గిగ్ వర్కర్స్ లో ఎవరుంటారు? క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ జొమాటో వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు, ఓలా వాళ్ళు, లేకపోతే నార్మల్ ఆటో డ్రైవర్స్ వీళ్ళే ఉంటారు కదా. అందువల్ల వీళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకు 5 lakhs ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ అడిషన్ టు దిస్ he had promised that we will be developing a special app for auto drivers and cab drivers of Telangana like Ola. ఇప్పుడు ఓలా ర్యాపిడో యాప్స్ ఉన్నాయి కదా, అలా సపరేట్ గా తెలంగాణ గవర్నమెంట్ తరపున ఒక యాప్ క్రియేట్ చేసి మిమ్మల్ని అందులో చేరుస్తాము. దిస్ విల్ బి హ్యాండిల్డ్ బై టీ హబ్ అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుందండి ఇండియన్ ఎకానమీలో, తెలంగాణ ఎకానమీలో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆజ్. ఇంతకుముందు టీ హబ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు గిగ్ వర్క్, ఈ గిగ్ వర్క్ అనే కాన్సెప్ట్ లేటెస్ట్ గా మొత్తం ఎకానమీలో ఒక కొత్తగా వచ్చిన వ్యవహారం కాబట్టి లాస్ట్ 2 to 3 years లో సో ఈ గిగ్ వర్కర్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. దిస్ ఈస్ బీన్ సెలబ్రేటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ 2014 ఫర్ ద ఫస్ట్ టైం. ఇది ఏ రోజు నిర్వహిస్తారంటే ఎవ్రీ ఇయర్ 25th December రోజు నిర్వహిస్తారు, క్రిస్మస్ రోజు. బట్ క్రిస్మస్ కోసం ఇది నిర్వహించారండి. ఇది ఈ రోజునే ఇండియా ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని 2014 లో గవర్నమెంట్ ఏర్పాటైనాక నరేంద్ర మోడీ గారు ఈ గుడ్ గవర్నెన్స్ డేని ప్రకటించడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించిన విషయాల్లో 3 points ఇంపార్టెంట్ అని నేను ప్రతిసారి చెప్తున్నా ఉంటాను. వన్ ఈస్ ఆన్ విచ్ డేట్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్, సెకండ్ ఈస్ వాట్ ఈస్ ద థీమ్, అండ్ థర్డ్ ఈస్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఇట్. ఈ మూడిట్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి, ఆన్ విచ్ డేట్ ఇట్ ఈస్ బీన్ అబ్జర్వ్డ్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ December 25th అండ్ దెర్ ఇస్ నో థీమ్ ఫర్ దిస్. అండ్ ఎయిమ్ ఏంటి, ఇట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ గుడ్ గవర్నెన్స్ డే ఈస్ టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ అమంగ్ ద పీపుల్. దిస్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఇట్. అండ్ ఇది 10వ సారి నిర్వహించడం, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం 2014 లో నిర్వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. డేస్ లో చాలా ప్రాముఖ్యత ఉంది. దీని మీద ఆల్రెడీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ లో ప్రీవియస్ చాలాసార్లు అడగడం జరిగింది. ఎస్ఎస్సి సిజిఎల్ లో కూడా అడిగారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 సెట్ టు బి హెల్డ్ ఇన్ తమిళనాడు. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తమిళనాడులోని చెన్నై 4 cities లో, దట్ ఈస్ చెన్నై, మదురై, తిరుచి అండ్ కోయంబత్తూర్. దీస్ ఆర్ ద 4 largest cities ఆఫ్ తమిళనాడు. సో ఈ ఏరియాస్ లో నిర్వహించడం జరుగుతుంది. బేసిక్ గా ఈ యూత్ గేమ్స్ 2023వి, కానీ 2024 లో నిర్వహిస్తున్నారు. January 2024 లో దే ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ తమిళనాడు. ఇది ఇప్పుడు న్యూస్ లో ఉంది. ఎందుకు ఉందంటే రీసెంట్ గా స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ విత్ తమిళనాడు స్పోర్ట్స్ మినిస్టర్ అయిన స్టాలిన్ ఉన్నారు కదా, ఉదయనిధి స్టాలిన్, ఆయనతో కలిసి ఈ యూత్ గేమ్స్ సంబంధించిన లోగో, స్లోగన్ ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఆవిష్కరించడం జరిగింది. సో ఇది న్యూస్ లోకి వచ్చింది. క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఎందుకంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తో పాటు ఖేలో ఇండియా గేమ్స్ మీద, పారా గేమ్స్ మీద, యూనివర్సిటీ గేమ్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి ఆల్రెడీ. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి దీని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. మరి ఇది ఎవరెవరు నిర్వహిస్తున్నారంటే దిస్ హాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు ఇన్ కొలాబరేషన్ విత్ సాయ్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్. వీళ్ళందరూ కలిపి ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఇన్ దిస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం స్క్వాష్ గేమ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. స్క్వాష్ తమిళనాడు వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు చెప్పండి? బికాస్ స్క్వాష్ కి తమిళనాడు నుంచి ప్లేయర్స్ ఉన్నారు. అక్కడ గేమ్స్ చాలా ఎక్కువగా ఆడబడుతుంది. మన పల్లికల్, షీఈస్ ఫ్రమ్ కేరళ, బిసైడ్ కేరళ స్టేటే. అలాగే ఒక ప్లేయర్ కూడా ఉందండి, ఆమె తమిళనాడు నుంచి రిప్రజెంట్ చేస్తుంది. షీఈస్ ఎ ఫేమస్ ప్లేయర్, జోస్నా చిన్నప్ప. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ స్క్వాష్ గేమ్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సారీ ఎడిటర్ గారు, ఈ స్క్వాష్ గేమ్ సంబంధించింది ఇప్పటి వరకు చెప్పిందంతా ఎడిట్ చేసేయండి. ఓకే, నౌ
ఈ స్క్వాష్ గేమ్ ఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా స్క్వాష్ లో కూడా ఇండియా వరల్డ్ గేమ్స్ లో కానివ్వండి, కామన్వెల్త్ గేమ్స్ లో కానివ్వండి పథకాలు గెలుస్తుంది. సో టు ఎంకరేజ్ దట్ స్పోర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది 2018 లో స్టార్ట్ అయ్యి ఇంట్రడ్యూస్ అయిన అప్పటి నుంచి ఫర్ ద ఫస్ట్ టైం స్క్వాష్ ని ఈ గేమ్స్ లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ గైస్. అండ్ ఏ గేమ్ ఫర్ ద ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇలాంటివి అడుగుతారు. లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 2 లో 2016 లో ఒలింపిక్స్ లో రీసెంట్ గా ఇంట్రడ్యూస్ అయిన గేమ్స్ ఏవి అని 2016 లో జరిగిన ఒలింపిక్స్ మీద క్వశ్చన్ వచ్చింది. సో మళ్ళీ అలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ గైస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ we'll be discussing some MCQs which are in the news, the topics which are in the news as MCQs. Okay, coming on to the first question, that is what is Panatia Tagore that was recently making news. అది ఏంటి అని అడుగుతున్నాడు. రీసెంట్ గా ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ A fish, B bacteria, C turtle, D primate. దీనికి సంబంధించిన న్యూస్ ఎందుకు అసలు దీనికి సంబంధించింది అసలు న్యూస్ లో ఎందుకు ఉందంటే, recently the researchers from Vishwabharati University, where is this Vishwabharati University? This is in Kolkata. ఇది ఎవరు పెట్టారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పెట్టారు. Recently they discovered a new plant growth promoting bacteria species. ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా స్పీసెస్ ని వాళ్ళు కొనుక్కున్నారు. అవి ఏంటంటే ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్లాంట్ గ్రోత్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ విశ్వభారతి యూనివర్సిటీ వాళ్ళు కనుగొన్నారు కాబట్టి వాళ్ళు దీనికి నేమ్ గా పెనోషియా టగూరి అని ఠాగూర్ గారి పేరు మీద పెట్టడం జరిగింది. ఓకే, సో అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. బేసిక్ గా దిస్ బ్యాక్టీరియా హ్యాస్ సమ్ యూనిక్ ప్రాపర్టీస్ దట్ ఎన్హాన్సెస్ ద సాయిల్ న్యూట్రియంట్స్. సాయిల్ లో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, NPK, వీటిని ఇంకా ఇంక్రీజ్ చేస్తుందంట. ఈ బ్యాక్టీరియా ఎక్కడెక్కడ అయితే ఉంటుందో ఆ ఏరియాలో సాయిల్ లో ఉన్న న్యూట్రియంట్స్ పెరుగుతూ ఉంటాయంట. ఓకే, సో ఆన్సర్ హియర్ ఇస్ బ్యాక్టీరియా. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ which ministry has launched the Bhumi Rashi portal? Bhumi Rashi portal, options given here are Ministry of Agriculture, Rural Development, Roads, Transport and Highways, Ministry of Finance. ఒకసారి ఆలోచించండి, భూమి రషి పోర్టల్ దేనికి సంబంధించింది? బేసిక్ గా ఇది దేనికి సంబంధించింది అంటే, ఈ మన ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, మెయిన్ గా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు అక్వైర్ ద ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్స్ అక్వైర్ చేయాలి కదా. దీనికి చాలా ఇబ్బంది అవుతుంది దేశంలో. సో వీళ్ళు ఈ భూమి రషి పోర్టల్ ని ఎందుకు తీసుకొచ్చారంటే, అండ్ ఎయిమ్ టు ప్రొవైడ్ ఏ సింగిల్ పాయింట్ ప్లాట్ఫామ్. మొత్తం దేశం మొత్తం ఎక్కడ జరిగినా దీని ద్వారా జరుగుతుంది. సింగిల్ పాయింట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ టు యాక్సిలరేట్ దిస్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. దేనికి అంటే అటు ల్యాండ్ అక్వైర్ చేయడము, ప్లస్ అక్వైర్ చేసుకున్న ఎవరి దగ్గర అక్వైర్ చేసుకుంటారో వాళ్ళకి కంపన్సేషన్ కట్టించడము, అవన్నీ కూడా దీని ద్వారానే జరగాలన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ రోడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా ఒక రకంగా 1467 ప్రాజెక్ట్స్ ని NHAI వాళ్ళు ఈ భూమి రషి పోర్టల్ కింద తీసుకొచ్చారు. ఈ మధ్య నితిన్ గడ్కరీ గారు దీనికి మినిస్టర్ అయినప్పటి నుంచి లాస్ట్ NDA గవర్నమెంట్ లో మన దగ్గర నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ అనేది చాలా వేగవంతంగా జరుగుతోంది. అందులో భాగంగానే కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఈ భూమి రషి పోర్టల్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ స్టేట్ ఈస్ ద మెయిన్ స్టేట్ పార్ట్నర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గీతా సెమినార్ అండ్ గీతా మహోత్సవ్. రీసెంట్ గా మేబీ డిసెంబర్ లోనే జరిగింది. డిసెంబర్ లో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు కదా, జగదీప్ ధన్కర్, హీస్ ఇన్ న్యూస్ రీసెంట్ గా. ఎందుకంటే రాజ్యసభలో చాలా మంది ఎంపీస్ అయినా సస్పెండ్ చేసి పడేశారు. ఒక రకంగా 100+ మెంబర్స్ ని చేసినట్టున్నారు. అందులో ఆయన న్యూస్ లో ఉన్నారు. ఆయన రీసెంట్ గా ఈ ఇంటర్నేషనల్ గీతా సెమినార్ అండ్ గీతా మహోత్సవ్ ని ఇనాగ్రేట్ చేశారు. ఆయన ఇనాగ్రేట్ చేయడం వల్ల ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, అసలు దీనికి ఎందుకు ఇదంతా అని చెప్పి ఒకటి న్యూస్ లోకి వచ్చింది. మరి ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ హర్యానా, ఉత్తరప్రదేశ్, అస్సాం అండ్ మధ్యప్రదేశ్. మరి ఈయన ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే దీన్ని హర్యానాలోని కురుక్షేత్ర అనే ప్రాంతంలో దీన్ని మన వైస్ ప్రెసిడెంట్ అయిన జగదీప్ ధన్కర్ గారు ఇనాగ్రేట్ చేయడం
జరిగింది. మరి దీనికి ఒక థీమ్ కూడా ఉందండి. ఈ ఇయర్ ఇంటర్నేషనల్ గీతా సెమినార్ అండ్ గీతా మహోత్సవ్ కి ఈ ఇయర్ ఒక థీమ్ ఉంది. అదేంటంటే వసుదైక కుటుంబం. వసుదైవ, మనము సౌత్ లో వసుదైక అంటారు, నార్త్ లో వసుదైవ అంటారు. వసుదైవ కుటుంబకం శ్రీమద్ భగవద్గీత అండ్ యూనివర్సల్ యూనిటీ. దిస్ ఈస్ ద థీమ్. ఇలాంటి వాటి మీద ఎక్కడ అని మాత్రమే కాకుండా థీమ్ మీద కూడా అడుగుతా ఉంటారు. ఓకే, సో ఇది హర్యానాలో ఇనాగ్రేట్ చేసినా కూడా మెయిన్ స్టేట్ పార్ట్నర్ అది. ఓకే, రైట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.